కూటమి పాలనలో పచ్చమోకల అరాచక పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నంద్యాల జిల్లా లింగాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు మాటు వేసి హత్య చేశారు. పొలానికి వెళ్తున్న సమయంలో అడ్డగించి గొడ్డలతో అతి కిరాతకంగా నరికి చంపారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే దుండగులు సుధాకర్ రెడ్డిని హత్య చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పొద్దున ఉదయం ఒక మర్డర్ జరిగింది. నంద్యాల సుధాకర్ రెడ్డి ఆ వ్యక్తి పేరు. మేము కొంతమంది మీద సస్పిషన్ ఉంది మాకు. వాళ్ళకి అండ్ ఈ చనిపోయిన వాళ్ళకి ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఒక ల్యాండ్ విషయమై ఇంతకుముందు ప్రీవియస్గా గొడవలు ఉన్నాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చేశారు అని అనుకుంటున్నాము. సో ఇప్పుడు మా క్లూస్ టీం కూడా వచ్చింది. క్లూస్ కూడా అన్నీ గ్యాదర్ చేసాము ప్రాపర్గా. తర్వాత మాకు ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒకటి దొరికింది. సో దాన్ని బట్టి మేము అక్యూస్ని ఖచ్చితంగా ట్రేస్ చేస్తాము. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుడు నంద్యాల సుధాకర్ రెడ్డి అతి దారుణ హత్యకు గురి కావడం జరిగింది. ఈ రోజు ఉదయం 8:30 ప్రాంతంలో లింగాపురం గ్రామంలో అతను ఇంటి నుండి బయటికి బయలుదేరడం జరిగింది. అయితే ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా ఇతని హతమార్చాలని కొంతమంది దుండగులు పన్నడం జరిగింది. ఉదయం 8:30 ప్రాంతంలో ఈ యొక్క లింగాపురం గ్రామంలో ఈ యొక్క సుధాకర్ రెడ్డిని అతి దారుణంగా ఆ యొక్క మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. అయితే ఈ యొక్క హత్యకు గల కారణాలు టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. గత కొద్ది రోజుల పాటు నుండి ఈ యొక్క స్థల వివాదం అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇతను వైఎస్ఆర్సీపీ నాయకుడు కావడం చేత ఏ విధంగానైనా అతని ఆ స్థలాన్ని కబ్జా చేయాలనే ఒక ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే ఈ యొక్క టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే ఈ యొక్క మర్డర్ చేసి అతన్ని అడ్డు తొలగించాలనే ప్రయత్నం చేశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు. అయితే ఈ యొక్క స్థల వివాదంలోనే ఈ యొక్క హత్య జరిగిందంటూ పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కేసు నమోదు చేసి విచారణ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చెల్లుబాటుతో ఉద్దేశంతోనే ఇటువంటి హత్యలకు పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ రోజు చూసుకున్నట్లయితే 2 సెంట్ల స్థలం కోసము రైట్. థ్యాంక్ యూ లోకేష్.